పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని పుష్పవేదికపై స్వామివారి ఉత్సవమూర్తులకు అభిజిత్ లగ్న ముహూర్తాన కళ్యాణ మహోత్సవాన్ని జరిపారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన వారికి ఆలయ కమిటీ పక్షాన పుస్కూరి పద్మజ, జితేంద్రరావు దంపతులు శాల్వతో సత్కరించి ప్రసాదాలను అందజేశారు. కళ్యాణ వేడుకకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణం శ్రీరామ నామస్మరణతో మారుమోగింది. ధర్మారం గ్రామానికి చెందిన ఆర్యవైశ్య సంఘ సభ్యులు కళ్యాణానికి వచ్చిన భక్తులకు ఉచితంగా మజ్జిగ పంపిణీ చేశారు. మరియు జితేంద్రరావు గారు 13 సంవత్సరాల నుంచి రంగరంగ వైభవంగా ధర్మారం మండల ప్రజలు మరియు ధర్మపురి ప్రజలు చల్లగా ఉన్న లోక కళ్యాణార్థం బ్రహ్మాండంగా కళ్యాణం జరిపిస్తున్నటువంటి ఆ రాముల వారు చల్లగా చూడాలని, అన్ని వర్గాల ప్రజలు చల్లగా చూడాలని ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు రేవంత్ రెడ్డి గారికి ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసే విధంగా ఆ రాముల వారు రామచంద్ర స్వామి ఆశీర్వదించాలని కోరుకుంటూ మా ధర్మపురి ప్రజలకు కూడా మరొకసారి శ్రీరామ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. అధశ్రీయాదిదేవీనాం పాణిగ్రహణం ఉత్తమం సర్వకళ్యాణజననం సర్వశత్రు నివారణం ఆజుహు వృద్ధికరం నృణాం పుత్ర శ్రీ కీర్తివర్ధనం ఉద్వాహ దివసే ప్రాప్తే ముహూర్తే దేశకోత్తమ అని చెప్పి ఆగమశాస్త్రం చెప్పబడింది. దాంట్లో ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో ఎవరైతే పాల్పంచుకుంటారో వాళ్ళందరికీ కూడా కోరుకునేటటువంటి కోరికలన్నీ కూడా తీరుతాయి అని చెప్పి శ్రీ పాంచరాత్రాగమ శాస్త్రం చెప్పబడింది. కనుక పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా అన్నిట్లలో కూడా జయం కలుగుతుంది అని చెప్పి స్వామివారి యొక్క ఆశీస్సులు అలానే అనుగ్రహం అంతా కూడా వాళ్ళందరికీ కూడా కలగాలని ఆ యొక్క రామచంద్ర స్వామి వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.